విద్యార్థి లోకానికి మీ ఏసిడ్ నమస్కారం. ఫ్రెండ్స్, అసలు ఇంగ్లీష్ మనం మాట్లాడాలి అంటే వాక్యాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వాక్యాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే ఒక వాక్యంలో ఏముండాలి, సబ్జెక్ట్ ఉండాలా, హెల్పింగ్ వర్బ్ ఉండాలా, మెయిన్ వర్బ్ ఉండాలా, ఆబ్జెక్ట్ ఉండాలా, ఏముండాలి, అసలు ఒక వాక్యాన్ని ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ వాక్య నిర్మాణం, ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా నిర్మించాలో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ కావాలన్నమాట, నెక్స్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి, తర్వాత ఒక మెయిన్ వర్బ్ కావాలి, ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ కావాలి. అంటే ఇంగ్లీష్లో వాక్య నిర్మాణానికి ఏం కావాలంటే 4 ఐటమ్స్ కావాలి. నంబర్ 1 ఏం కావాలి, మనకు ఒక సబ్జెక్ట్ కావాలి. ఐ, వి, యు, దే, హీ, షీట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇలా ఒక సబ్జెక్ట్ కావాలి. నెక్స్ట్ నంబర్ 2 ఏం కావాలంటే హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, do, does, did, have, has, had, shall, should, will, would, can, could, may, might, must, ought to, ఇలా 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా. ఆ 24లో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మెయిన్ వర్బ్ తీసుకోవాలి. ఆ మెయిన్ వర్బ్ V1 కావచ్చు, V2 కావచ్చు, V3 కావచ్చు, V4 కావచ్చు, V5 కావచ్చు. V1 అంటే గో, V2 అంటే వెంట్, V3 అంటే గాన్, V4 అంటే గోయింగ్, గోస్ అంటే V5. ఇట్లా ఏదైనా ఒక వర్బ్ తీసుకోవాలి, మెయిన్ వర్బ్. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. అంటే ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని నిర్మించాలంటే ఈ 4 ఐటమ్స్ 100% ఉండాల్సిందే. ఏవి 4 ఐటమ్స్? నంబర్ 1 మనకు ఒక సబ్జెక్ట్ కావాలి. ఐ, వి, యు, దే, హీ, షీట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఐ తీసుకున్నాం. నెక్స్ట్ 24 హెల్పింగ్ వర్బ్స్లలో మనకు ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇక్కడ మనం యామ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒక మెయిన్ వర్బ్ కావాలి. అంటే అది V1 కావచ్చు, V2 కావచ్చు, V3 కావచ్చు, V4 కావచ్చు, V5 కావచ్చు, ఒక మెయిన్ వర్బ్ కావాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. చూడండి, ఐ యామ్ ప్లేయింగ్ చెస్ అంటే నేను చెస్ ఆడుతున్నాను అని అర్థం. అంటే ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం, వి అనే సబ్జెక్ట్ తీసుకుందాం. సబ్జెక్ట్ వి అయినప్పుడు ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వి ఆర్ ప్లేయింగ్ చెస్. నెక్స్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యు ఆర్ ప్లేయింగ్ చెస్ అంటే మీరు చెస్ ఆడుతున్నారు. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్, దే ఆర్ ప్లేయింగ్ చెస్ అంటే వారు చెస్ ఆడుతున్నారు. ఇంకో సబ్జెక్ట్ హీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అంటే అతడు చెస్ ఆడుతుంది. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్, ఆమె చెస్ ఆడుతుంది. ఇలా ఈ ప్రపంచంలో మీరు ఎవరి గురించి మాట్లాడాలన్నా అంటే ఎటువంటి వాక్యాన్ని నిర్మించాలన్నా వాక్యంలో 4 ఐటమ్స్ ఉండాల్సిందే. చూడండి, ఒక సబ్జెక్ట్ కావాలి, ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి, ఒక మెయిన్ వర్బ్ కావాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. అంటే వాక్య నిర్మాణానికి ఎన్ని ఐటమ్స్ అవసరం? 4 ఐటమ్స్ అవసరం. అలాగే వాల్ నిర్మాణానికి ఏం కావాలనో చూద్దాం. వాక్య నిర్మాణానికైనా వాల్ నిర్మాణానికైనా 4 ఐటమ్స్ కావాలి. చూద్దాం, ఇక్కడ వాల్ నిర్మాణానికి ఏం కావాలనో చూద్దాం. ఫస్ట్ మనకు ఒక స్టోన్ కావాలి, స్టోన్. తర్వాత సిమెంట్, నెక్స్ట్ శాండ్, వాటర్. అంటే మీరు ఒక గోడని నిర్మించాలనుకున్నారనుకోండి, గోడలో ఏముంటాయి? బ్రిక్స్ లేదా స్టోన్స్. ఒక గోడని నిర్మించాలంటే మనకు స్టోన్ లేదా బ్రిక్స్ కావాల్సిందే, నంబర్ 1 ఐటమ్. నెక్స్ట్ మనకు సిమెంట్ కూడా కావాలి, నెక్స్ట్ శాండ్ కూడా కావాలి, తర్వాత వాటర్. అంటే గోడ నిర్మాణానికి 4 ఐటమ్స్ అవసరం. ఏంటివి? స్టోన్ లేదా బ్రిక్స్, సిమెంట్, శాండ్, వాటర్. అంటే వాక్య నిర్మాణానికైనా వాల్ నిర్మాణానికైనా 4 ఐటమ్స్ అవసరం. 1 2 3 4. బాగా గుర్తుపెట్టుకోండి. వాల్ స్పెల్లింగ్ ఏంటి? WALL, వాల్. అంటే ఈ పదంలో 4 లెటర్స్ ఉన్నాయి. అలాగే వాల్ నిర్మాణానికి కూడా 4 ఐటమ్స్ అవసరం. వాక్య నిర్మాణానికైనా సరే 4 ఐటమ్స్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూమ్లో గోడలు ఎన్ని ఉంటాయి? 4 గోడలు ఉంటాయి. ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. అలాగే ఇంగ్లీష్లో వాక్య నిర్మాణానికి కూడా వాల్స్ లాంటివి. ఈస్ట్ వాల్, ఒక రూమ్ అంటేనే ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్ ఉంటుంది. రూమ్ స్పెల్లింగ్ కూడా ROOM. రూమ్ అనే పదంలో 4 లెటర్లు ఉన్నాయి. అంటే రూమ్ అంటే దేన్ని రూమ్ అంటాం? 4 గోడలు ఉంటేనే రూమ్ అంటాం. ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. అంటే 4 వాల్స్ ఉంటేనే రూమ్ అంటాం. రూమ్ అనే పదంలో కూడా లెటర్స్ 4 ఉన్నాయి. అంటే ఒక రూమ్ తయారు కావాలంటే 4 గోడలు కావాలి. అలాగే వాక్య నిర్మాణానికి కూడా 4 పదాలు అవసరం. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఎక్స్ట్రా వర్డ్స్. సో ఈ ఫార్ములా కనుక మీరు తెలుసుకోగలిగితే కొన్ని లక్షల వాక్యాలని మీరు నిర్మించవచ్చు. ఇది ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం చేసే పద్ధతి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. ధన్యవాదాలు.